బాలాజీ ఆ 700 అయ్యా వస్తున్నా. ఇదేంద్ర ఎంత వెయిట్ ఉందా సగం దూరం ఉన్న బలమా అయినా రే 100 కిలోలు ఉందిరా పైకి తెచ్చేసుకుందాం గడి హెడ్బడి పైకి తెచ్చేసుకుందామా అయినా అసలు ఏంది మావా ఈ రోజు మాత్రం వీడియోలో ఏం చేస్తున్నావో చెప్పకుండానే తెగ కష్టపడిపోతున్నావు అనుకోవద్దు. నిజానికి ఈ రోజు మనం పెట్టిన ఫస్ట్ వీడియోలో మన ఇంటి దగ్గర బట్టలు తుక్కోవడానికి వీలుగా ఉండేలా ఈ బొంతరాయి తీసుకెళ్దామని మా ఊరికి దగ్గరలో ఉన్న అడవికి వచ్చా. అయితే దీన్ని తీసుకెళ్లే టైంలో ఈ చుట్టుపక్కల కొన్ని నేరేడు పళ్ళు చెట్లు కనిపిస్తే ఈ పనితో పాటు కొన్ని నేరేడు పళ్ళు కూడా ఇంటికి తీసుకెళ్దామని చెప్పి ఆ చెట్లు ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయా. మా బడవ ద్రాక్షలు ఉన్నట్టున్నాయిరా బాలాజీ ఇప్పుడున్నాయిరా బాగా కవర్ ఎత్తుకురా బావా కోసుకుందామా భలే టేస్ట్ రా. ఇక నాకు కావాల్సిన వరకు ఈ పండ్లన్నీ కోసుకొని అక్కడే తినేసి ఇంటికి కూడా కొన్ని పండ్లు తీసుకెళ్దామని చెప్పి ఫ్రెష్ గా ఉన్న పండ్లన్నీ ఇలా రాల్చుకోవడం మొదలుపెట్టా. ఇలా రాల్చుకుని ఈ పండ్లన్నీ ఏరుకొని వీటన్నిటిని ఒక దగ్గర పోగు చేసుకుని మన దగ్గర ఉన్న కవర్లో వేసుకొని మెల్లిగా మన బైక్ ఉన్న ప్లేస్ దగ్గరకు వచ్చేసా. నిజానికి ఈ నేరేడు పళ్ళతో ఒక మంచి జ్యూస్ చేద్దామని ఒక కవర్ నిండా కోసుకున్నా. ఇక ఈ బొంతరాయిని కూడా మన బైక్ లో పెట్టుకుని మెల్లిగా ఇంటి దగ్గరకు వచ్చేసా. ఇక ఇంటికి రాగానే ముందుగా ఈ నేరేడు పళ్ళన్నిటిని మంచిగా క్లీన్ చేసుకొని వీటిని కొంచెం మెత్తగా దంచుకొని వీటి లోపల ఉన్న విత్తనాల వరకు తీసి పక్కన పడేసి గుజ్జు మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నా. ఇలా రెడీ చేసుకుని ఈ గుజ్జు మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని కొంచెం సేపు మెత్తగా వచ్చేలా మిక్సీ పట్టుకొని అందులో కొంచెం చక్కెర కొన్ని ఐస్ ముక్కలు కలిపి ఒక మంచి జ్యూస్ అయితే రెడీ చేసుకున్నా. ఇలా రెడీ చేసుకున్న ఈ జ్యూస్ మొత్తాన్ని ఇలాంటి గ్లాసుల్లో పోసుకొని మంచిగా తాగడం మొదలు పెట్టాం. నిజానికి దీని టేస్ట్ మాత్రం కొంచెం ఉగురుగా ఉన్నా చాలా బాగుంది. ఇక ఫైనల్ గా మీలో ఎంతమందికి ఇలా నేరేడు పళ్ళతో జ్యూస్ రెడీ చేసుకొని తాగడం అంటే ఇష్టమో ఒక కామెంట్ చేయండి మమ్మా.